వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన ఉండాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. అబ్బురపరిచిన నషాముక్త భారత్ అభియాన్ పెయింటింగ్స్. కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ కాంపౌండ్ గోడలకు చిత్రాలను పెయింటింగ్ చేసిన విద్యార్థులు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష. గుండెపోటు సమయంలో అవలంబించవలసినటువంటి సిపిఆర్ పద్ధతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ నెల 13 నుండి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ రీజనల్ ఆసుపత్రులు వైద్య సిబ్బందికి సిపిఆర్ పై శిక్షణ నిర్వహిస్తున్నారు. బుధవారం ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుండెపోటుకు సంభవించినటువంటి సమయంలో మొదటి కొన్ని గోల్డెన్ సెకండ్లు వృధా చేయొద్దని అన్నారు. ఈ సమయంలో సిపిఆర్ చేసినట్లయితే ప్రాణాన్ని రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు సంభవిస్తుందని, అందువల్ల ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులకు కూడా సిపిఆర్ పై అవగాహన ఎంతో అవసరమని అన్నారు. ప్రతి వ్యక్తికి సరైన పద్ధతిలో సిపిఆర్ విధానం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సిపిఆర్ సమయంలో చేయవలసినటువంటి చేయకూడనటువంటి పనులను గురించి వైద్యులు డెమో ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు. నగరంలోని స్థానిక కట్టా రాంపూర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం పునర్వాసు నక్షత్రమును పురస్కరించుకుని విశేష ఫలపంచామృత అభిషేక కార్యక్రమంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు రవిశర్మ మాట్లాడుతూ పురాతనమైన దేవాలయం భక్తుల కోరికలు తీర్చే దేవస్థానం అని చెప్పుకొచ్చారు. ప్రతి నెల పునర్వాస నక్షత్రం రోజున విశేష ఫలపంచామృత అభిషేకాలు జరపబడనని పూజారి తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు జూనియర్ కాలేజ్ విద్యార్థులకు కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం కాంపౌండ్ గోడ సుడా ఆఫీస్ ఎదురుగా పెయింటింగ్ పోటీ నిర్వహించారు. దీంతో విద్యార్థులు కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం కాంపౌండ్ గోడకు పోటీ పడి నషాముక్త భారత్ అభియాన్ చిత్రాలకు పెయింటింగ్ వేశారు. విద్యార్థులు గీసిన చిత్రాలు పెయింటింగ్స్ చూపరులను అబ్బురపరిచాయి. ఈ పోటీలలో రాణించినటువంటి విద్యార్థులకు మంచి గుర్తింపును ఇవ్వడంతో పాటుగా తగిన బహుమతి కూడా అందజేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ కాంపిటీషన్ పిల్లలకు నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో 1, 2, 3 వాళ్లకు ప్రైజులు ఎవరు ఉత్తమంగా చేస్తారో వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి జరుగుతున్న ప్రోగ్రాంలో ఇదొక భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాంలో భాగంగా ఇది చేయడం జరుగుతుంది. 15 సంవత్సరాల నుండి 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అడిక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళలో అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళలో ఒక ఆలోచన రేకెత్తించాలంటే దానికి రిలేటెడ్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ నషాముక్త భారత్ అభియాన్ దాంట్లో భాగంగా వాళ్ళకి జిల్లా లెవెల్లో ఈరోజు ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ తోటి ఈ జిల్లా లెవెల్ పెయింటింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇదే దీంట్లో ఉన్నంటే టాప్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ర్యాలీ రోజు ఈ పిల్లలకు ఎవరైతే టాప్ వచ్చినటువంటి 3 మెంబర్స్కి కలెక్టర్ గారి చేతుల మీదకి వెళ్ళి క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ నషాముక్త భారత్ అభియాన్కి సపోర్ట్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు కాన్షియస్ క్లబ్ ఆధ్వర్యంలో అండ్ DWO డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపునిచ్చారు. కమాండ్ సెంటర్లో జరిగిన నిరసన ధర్నాలో ఆయన మాట్లాడుతూ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చకుండా మోడీ ప్రభుత్వం
ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల చట్టానికి కేంద్రం నుంచి ఆమోదం లభించకపోవడం వల్లే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఐక్య ఉద్యమం చేయాలన్నారు. ఈ ధర్నాలో పిట్టెల సమ్మయ్య, పైడిపల్లి రాజుగౌడు, బాకం ఆంజనేయులు, జంగం కుమరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు తీసుకువస్తే ఈ హైకోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ కూడా మొండి వైఖరిగా వివరిస్తూ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. పట్టణంలోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో పద సంచాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి వేడుకలు పట్టణంలోని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జమ్మికుంట ఖండ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి పలు వీధుల గుండా స్వయం సేవక కవాతు నిర్వహించారు. దారి వెంట ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ప్రజలు పూలతో స్వాగతం పలికి మంగళహారతులు పట్టారు. ఈ కార్యక్రమంలోని ఖండ కార్యవాహ దాసరి రవీందర్, ముఖ్య అతిథి డాక్టర్ ముక్కా రాజేశ్వరయ్య, ప్రధాన వక్త దేవుని మురళి మరియు 200 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెన్నం ప్రసాద్ పిలుపునిచ్చారు. నగరంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల ఐక్య సమావేశంలోని పాల్గొని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. జాతీయ బీసీ సంఘ ఉమ్మడి అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ మాట్లాడుతూ బీసీ సంఘాల, కుల సంఘాల నాయకులందరూ అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాగుల కనకయ్య మాట్లాడుతూ 18న బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చకుండా మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల చట్టానికి కేంద్రం నుంచి ఆమోదం లభించకపోవడం వల్లే రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. బీసీల 42% రిజర్వేషన్లను అమలు చేయాలనే డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కుల సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి, పార్టీలకు అతీతంగా బీసీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోలేక ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తుంది. రేపు మాపు అనుకుంటా ఒక కమిటీ వేసి ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్తుంది. అది కోర్టులో కూడా, సుప్రీంకోర్టు పోతే కూడా హైకోర్టులో ఉన్నదాన్ని మీరు ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పి మొట్టకాయలు వేయడం జరిగింది. హైకోర్టులో కూడా వీరు 42% రిజర్వేషన్ కరెక్ట్ చేయలేదని చెప్పి దాన్ని కూడా కొట్టివేసి స్టే ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు నాడు జరగబోయే బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కుల సంఘాల అతిథులు, బీసీ సంఘాల నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా బీసీ నాయకులకు, కుల సంఘాల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే 18వ తారీఖు బంద్ను విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. రేపు జరగబోయేటువంటి 18వ తారీఖు నాడు బంద్ అనేది అందరూ స్వచ్ఛందంగా బంద్ చేయాలి. అన్ని దుకాణాల వారు, ప్రతి ఊరున ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఒక సిటీలో కానీ వాళ్ళ గ్రామాలలో కానీ అక్కడ మండల వారిగా కానీ అందరూ బంద్ చేయాలి. ఇంకో విషయం, ఈ యొక్క మా ఉన్నటువంటి కులగణన అనేది ప్రభుత్వం చేసింది, దానికి తప్పకుండా ధన్యవాదాలు. అదేవిధంగా ఏ విధంగా అయితే మనకు తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం లాగా అన్ని పార్టీల వాళ్ళు రాజీనామా చేసేటువంటి రోజులు కూడా వస్తాయి. ఇవాళ ఎందుకంటే కేంద్ర మంత్రి కానీ
లేకపోతే ఉన్న జిల్లా మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఎవరైనా కేంద్ర మంత్రులైనా ఏ మంత్రులైనా బీసీలకు తలొగ్గి తప్పకుండా రాజీనామా చేసేటువంటి రోజులు ముందున్నవి. అవి కాకుండా చేయాలంటే కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్ఞా వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, సిపిఐ మండల ఇన్ఛార్జి కామరేడ్ గుంటి వేణు, తంగళ్లపల్లి మండల కార్యదర్శి సోమ నాగరాజు, ఏఐటీయూసీ అనుబంధ హమాలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అనవేణి బుధన్న పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశంలో ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న కాన్పూర్లో స్థాపించబడి దేశ స్వతంత్రం రాక ముందు నుండే కార్మికులకు హక్కుల కోసం పోరాడుతూ కనీస వేతనాలు, సమ్మె హక్కు, సగం పెట్టుకునే హక్కు లాంటి అనేక హక్కులు దేశంలో ఏఐటీయూసీ పోరాటం వల్లే వచ్చాయి. ఆ పోరాటం స్ఫూర్తిని అందుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణం, అంగన్వాడీ 2, ఏఎన్ఎం, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పవర్ లూమ్, బీడీ హమాలి, సివిల్ సప్లై, మధ్యాహ్న భోజనం, స్కావెంజర్, అటెండర్స్, మున్సిపల్, గ్రామ పంచాయతీ, దేవస్థానం, మిషన్ భగీరథ, ఆటో కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, రైతులు, రైతు కూలీల కోసం పోరాటాలు చేయడం జరిగింది. కావున భవిష్యత్తు పోరాటాలు, నిర్మాణం, కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభ వేములవాడలోని గుమ్మి పుల్లయ్య భవన్లో 26న నిర్వహిస్తున్నామని, కావున కార్మికులు అన్ని రంగాల వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సన్న, రవి, బాలయ్య, బాబు, పరశురాములు, శ్రీను, భిక్షపతి, చంద్రం, మహేష్, దేవరాజు, రాజు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐటీసీ 4వ మహాసభ 10వ నెల 26వ తారీఖు వేములవాడలో జరుగుతుంది. దాని కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా 104 సంవత్సరాలుగా ఏఐటీసీ చికాగో నగరం కాన్పూర్లో ఈ యొక్క కార్మిక సంఘం 1920లో స్థాపించబడి కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనచరిత్ర ఏఐటీసీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో అప్పుడు కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్లుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా చూసుకుంటే కనీస వేతనాల చట్టం, కూలీ రేట్లు పెరిగే చట్టం, ఇలా కార్మికులకు కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఆ కుటుంబం గడిచి ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలనే చట్టాన్ని కూడా తొలగించి 4 కోట్లుగా కుదించడం జరిగింది. వేములవాడలోని అమరుడు కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారి స్మారక భవనంలో ఏఐటీసీ 4వ జిల్లా మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభకు జిల్లా నలుమూల నుంచి 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ సభలో పాల్గొంటా ఉన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ పూనమనేని సాంబశివరావు గారు ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత 3 సంవత్సరాల క్రితం ఏఐటీసీ అధ్యక్షులుగా అజ్జవేణు, ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ కడారి రాముల నాయకత్వంలో జిల్లాలో వేలాది మంది కార్మికుల యొక్క హక్కుల కోసం, వేతనాల కోసం నిరంతరాయంగా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్ డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ 2 డిపో ఎదుట బస్ డ్రైవర్లు ఆందోళన, ధర్నా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ 280 మంది ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు పనిచేస్తున్నారు. 16 గంటల బస్సు లేట్ రావడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తోటి డ్రైవర్లను అణచివేస్తున్నారు. తమకు పని గంటలు కుదించాలని డిమాండ్ చేశారు. సమాన డ్యూటీకి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనాథ్ మాట్లాడుతూ, పండుగ పబ్బాలు అనకుండా 24 గంటల పాటు పనిచేస్తున్నాం, తమకు తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే విధుల నుండి బహిష్కరించిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు. పని వేళలు తగ్గించాలి. డ్రైవర్లపై చక్ర యాజమాన్యం అణచివేత. కరీంనగర్ డిపోలో గత సంవత్సరం నుండి ఎలక్ట్రికల్ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్నాం. మా తోటి డ్రైవర్లు సుమారు 280 మంది దాకా డ్రైవర్లు నిర్వహిస్తున్నారు. మా సమస్యలపై పలుమార్లు యాజమాన్యానికి అర్జీ పెట్టినా ఎలాంటి పరిష్కారం జరగలేదు. గత 5వ నెలలో మా ప్రాజెక్ట్ మేనేజర్ గారు వచ్చి మాకు ఒక హామీ ఇచ్చి వెళ్ళాడు.
మీ సమస్యలు మాకు సూపర్ లగ్జరీలు అధిక టైం అవుతుంది. సో దాదాపుగా 8 గంటలకు రావాల్సిన బండ్లు 15, 14, 15, 16 గంటలు సమయం వేచిస్తుంది. దానికి తగ్గ వేతనం కోసం మేము పలుమార్లు యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. సత్వర పరిష్కారం టైం సెట్ చేస్తా అని ఒక 6 నెలల వ్యవధి జరపడం జరిగింది. అయినా ఎలాంటి పరిష్కారం జరగలేదు. మరియు తోటి డ్రైవర్లను అంచివేతకు గురి చేస్తున్నారు, విధుల్లో సత్వర బహిష్కరణలు చేస్తున్నారు. ఇలాంటి విషయాలపై ఈరోజు మేము ఐక్యతగా ఉండి స్వచ్ఛందంగా విధులను బహిష్కరించినాము. దాదాపుగా రోజుకు 140 సర్వీసులు తిరగాల్సింది ఇప్పటి వరకు దాదాపుగా ఒక 10 పోయినాయి. డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాము. మాకు చాలా మటుకు సమస్యలు ఎదురైనప్పుడు కూడా అన్నిటికీ కూడా అధిగమించి మేము అనేక రకాల ఈ యొక్క రాఖీ పౌర్ణమి కానీ దసరా కానీ ప్రతి కూడా ఈ యొక్క ప్రజలను ప్రయాణికుల్ని చేరవేయడానికి ముందంజలో ఉండి డే అండ్ నైట్గా రాత్రి పగలనకుండా కష్టపడి పనిచేశాము. అయినప్పుడు కూడా మా కష్టాన్ని వాళ్ళు కూడా సొమ్ము చేసుకొని మాకు కావాల్సినటువంటి రావాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. మేము ఏమైనా అడిగినట్టయితే మామూలుగా మాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే మాకు జీతాలు మామూలుగా కర్మ డిపోలో స్టార్ట్ అయినప్పటికీ కూడా వివిధ డిపోల నుంచి మామూలుగా నిజామాబాద్ డిపో కానీ వరంగల్ డిపో కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ ఉందో అక్కడ ఇచ్చినట్టుగా మాకు కూడా ఈ జీతాలు ఇవ్వమని మేము కోరడం జరిగింది. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం పనుల్లో నిమగ్నంగా ఉన్న రమేష్ అనే వ్యక్తి నిచ్చెన సరిచేస్తూ ఉండగా విద్యుత్ తీగలకు తాకి షాక్ గురై మృతి చెందాడు. స్థానికంగా కొంతకాలంగా అవాంఛితంగా వెలివేసినటువంటి విద్యుత్ తీగల గురించి అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏ చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపణ. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్న బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ అధికారులు పైకి లాగుతాండి నా కరెంట్ చదువుతుంది చచ్చిపోయినదో బ్రదర్. ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడాలంటే ఈ విద్యుత్ అధికారులు కొంచెమైనా రోడ్డు పక్క ఇంటి పక్క పొట్టేసి దానికి పైపులు వేయకుండా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు పోతున్నాయి. ఇది ఆ ఇంటికి ఆ కుటుంబానికి దిక్కెవరండి? ఈ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కోసం వెంటనే ఇలాంటి చర్యలను ముందస్తుగా విద్యుత్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడెక్కడ ప్రమాద దృష్టి ఉన్నాయో అక్కడక్కడ చేసి ప్రజల ప్రాణాలు కాపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మేము అధికారులను వేడుకుంటున్నాము. అట్లే ప్రజాప్రతినిధులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మేము కోరుతున్నాము. మన కరెంటు వైర్లు బిల్డింగ్ పక్కనే ఉన్నది, 11 kV 35 kV ఉన్నది. అక్కడ సినిమా థియేటర్ ఉన్నది, అటు ఇంకా రెసిడెన్స్ పర్పస్ కానీ అక్కడ బ్యాంక్ ఉన్నది, ఒక కార్యాలయాలు ఉన్నాయి. కాబట్టి అని నిచ్చెన పైకి లేబడితే దానికి తాకింది, పక్కనే ఉన్నది కాబట్టి బిల్డింగ్ 2వ ఫ్లోర్ నుంచి నిచ్చెన లేబడుతుంటే తాకి అది వైర్కి తాకి అట్లే పడి చనిపోయింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల హక్కులపై దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కుట్రను కూకటి వేళ్లకు పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు న్యాయబద్ధంగా హక్కులను సాధించుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో ప్రధాని బీజేపీ ప్రభుత్వం మాలలను దగా చేస్తుందన్నారు. మోడీని ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని పలువురు మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చట్టాలు చేశారు కదా, ఇక చేసేదేమీ లేదు అనుకోకండి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చెల్లదని చెప్పేసి 5 జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టు 2004లో కొట్టేసింది. ఈ రోజున అదే సుప్రీంకోర్టు 7 జడ్జెస్తో మరి వర్గీకరణ చెల్లుతుంది, చేయండి అని చెప్పేసి చేయడం జరిగింది. మరి మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అనుకునేటటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి దేశంలో ఏ సమస్యలు లేనట్టుగా వారు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలను పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మిత్రులారా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడద్దు. ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. మనం పోరాటం చేస్తే ఎవరైనా సరే ఈ యొక్క చేసినటువంటి దొంగ చట్టాలను వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి వ్యవసాయ చట్టాల విషయంలో ఒకసారి మీరు అదంతా గమనించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా. మరి ముఖ్యంగా
మరి ఈ 3 సంవత్సరాలు కంటిన్యూస్గా మనం పోరాటం చేస్తే మన 7 జడ్జెస్ చెప్పారు, అది రేపొద్దున 9 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 13 మంది జడ్జెస్ అవ్వచ్చు మిత్రులారా. ఈ మోడీని ఇంటికి పంపించి పోరాటం చేసి ప్రజాస్వామ్యతంగా వైలెంట్గా వద్దు మిత్రులారా, మరి ఇంటికి పంపించి రాజ్యాంగపరంగా మన విషయంలో ఏదైతే తప్పు జరిగిందో తిరిగి దాన్ని సవరణ చేసి మన యొక్క హక్కుల్ని, న్యాయబద్ధమైనటువంటి హక్కుల్ని సాధించడానికి తెలంగాణ జనతంతా కూడా రెడీగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రీపతిరావు ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి నాకు చెందినటువంటి కరీంనగర్లోని భగత్ నగర్లో గల నా ఇల్లు ఓపెన్ స్థలం కాజేసి అన్యాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నా స్థలం కబ్జా విషయంలో గతంలో మున్సిపల్లో ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశానన్నారు. మున్సిపల్ అధికారులు నా సోదరుడు కుమ్మక్కై బైన్ నంబర్ పేరిట మా సోదరుడు నా స్థలాన్ని కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక ఇంటికి మరో దొంగ నంబర్ ఇచ్చి అన్యాయం చేస్తున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి నా ఓపెన్ స్థలం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. నాకు అలాట్ అయింది. ఇంకోటి నరేందర్ రావు అక్కడ నాకు ఇక్కడ భగత్ నగర్లో మా నాన్న వాళ్ళది ఇల్లు ప్లాట్ ఉండే. ఇల్లు మా అన్నయ్యకు రిజిస్ట్రేషన్ అయింది. ఓపెన్ ప్లాట్ ముందట వచ్చేసి నాకు రిజిస్ట్రేషన్ అయింది. బాజప్తా రిజిస్ట్రేషన్ పార్టీషన్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. నేను వచ్చేసరికి గతంలోనే ఈ మున్సిపల్ వాళ్ళును మా అన్నయ్య వీళ్ళు కుమ్మక్క వేసి ఆయన ఇంటికి ఒకటే ఇంటికి బై నంబర్ ఇచ్చిండ్రు. ఆయన ఇల్లు నంబర్ వచ్చేసి 8-3-679. దానికి 8-3-679 బై ఏ అని ఒక బై నంబర్ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు బై నంబర్ ఇచ్చినప్పుడు పాతది క్యాన్సిల్ చేయాలి. అసలు ఒక్క ఇంటికి 2 బై నంబర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కానీ వీళ్ళు కుమ్మక్కాయ ఇచ్చినప్పుడు పాతదన్న క్యాన్సిల్ చేయాలి. చేయకుండా ప్లింత్ ఏరియా కూడా మరి బై నంబర్ ఇస్తే పాత ఇంటికి బై నంబర్ ఇచ్చినప్పుడు ఆ ప్లింత్ ఏరియా కూడా దాంట్లో మెన్షన్ చేయాలి కదా. ప్లింత్ ఏరియాలన్నీ తప్పుడు ప్లింత్ ఏరియాలు ఇచ్చేసి ఇప్పుడు నా ఓపెన్ ప్లాట్లో ఆయనకి ఇచ్చిన బై నంబర్ ఆయన అమ్ముకున్నాడు. నా ఓపెన్ ప్లాట్లో అతని ఇల్లున్నట్టు ఈ మున్సిపల్ రికార్డులలో వీళ్ళు క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు నా ఓపెన్ ప్లాట్లో అంటే రికార్డుల ప్రకారంగా నా ఓపెన్ ప్లాట్లో ఆయన ఇల్లున్నట్టు చూపించుతుంది క్లియర్గా. ఈ విధంగా నేను 6 నెలల కింద కంప్లైంట్ ఇచ్చిన, ప్రజావాణిలో ఒక 5-6 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, మున్సిపల్ కమిషనర్ గారికి ఒక 3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, డిప్యూటీ కమిషనర్ గారికి స్వరూపరాణి మేడం ఉన్నప్పుడు, ఇప్పుడు మొయినుద్దీన్ గారు ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చిన. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా వీళ్ళు పట్టించుకుంటలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలోని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన యావత్తు దేశానికి అవమానమని ప్రముఖ న్యాయవాది కొరివి వేణుగోపాల్ మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగ వ్యతిరేక కుట్ర జరిగిందన్నారు. రాజ్యాంగ అనుకూల శక్తులు, రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మధ్య ఈ కుట్రపై ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నల్లాల కనకరాజు మాట్లాడుతూ ఆధర్మం నశించాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు దళిత సంఘాలు, దళిత కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. నశించాలి 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 బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై 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 భీమ్ జై భీమ్. గత 2-3 నెలల క్రితం భారతదేశం లోపల ఒక చర్చ వచ్చింది. ఏంటంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీలు పాస్ చేసినటువంటి బిల్లులు ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు తమిళనాడు గవర్నమెంటు సుప్రీంకోర్టు లోపల కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు ఆ బిల్లులను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 3 నెలల లోపల ఆ బిల్లులు పాస్ చేయాలని చెప్పి వారు ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చిర్రో, ఆ తర్వాత ఈ దేశం లోపల రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఒక కుట్ర ప్రారంభించినాయి. దానికంటే ముందు జరిగినటువంటి చర్చ లోపల అప్పుడు సుప్రీంకోర్టు గొప్పదా, పార్లమెంటు గొప్పదా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గొప్పదా, ఎవరు గొప్ప అనేటువంటి చర్చ జరుగుతున్న సమయం లోపల ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు 2-3 మీటింగ్స్ లోపల వారు ఏమన్నారంటే భారత రాజ్యాంగమే గొప్పది,
పార్లమెంటు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కూడా భారత రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అడ్వకేట్ రాకేష్ కిషోర్ అన్నటువంటి వాడు ఒక మూర్ఖుడు. వాడికి ఆ సుప్రీంకోర్టులో కేసులు లేవు. వాడు నెల రోజుల కోర్టుకు రాక వాడిని నెల రోజులు వస్తుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తయారు చేసి వాడిని ఈ సుప్రీంకోర్టుకు పంపించి ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పథకం ప్రకారంగా వారు ఈ యొక్క బీఆర్ గవాయ్ సార్ పైన దాడి చేయించడం జరిగింది. ఇది భారతదేశ వ్యాప్తంగా ముక్తఖండంతో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారు, మీరు భారతదేశంలో నివసించేటువంటి ప్రజానీకానికి మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి మీరు ఈరోజు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. మన కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నుంచి గెలిచిన ఎంపీ బండి సంజయ్ గారు, మీరు ఏం సమాధానం చెప్తారో దీనికి తెలియపరచాలని చెప్తా ఉన్నాం. బీఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు దళిత జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. మిత్రులారా, భారతదేశంలోనే 3వ స్థానం కలిగిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మొదటి స్థానం కలిగిన వ్యక్తి భారత రాష్ట్రపతి అయితే 2వ స్థానం కలిగిన వ్యక్తి భారత ప్రధాని. కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్కు చెందిన డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ ఆధునిక వైద్య రంగంలో మౌనంగా జరుగుతున్న విప్లవం ఇంటర్నేషనల్ రేడియాలజీ అని అన్నారు. ఇది చిన్న రంధ్రాల ద్వారా శరీరంలోని రక్తనాళాల్లో ప్రత్యేక పరికరాలను ప్రవేశపెట్టే శస్త్రచికిత్స లేకుండానే అనేక క్లిష్ట వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందించగలిగే పద్ధతిగా తెలిపారు. ఇవే కాకుండా పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ఆరోగ్య రంగ ప్రముఖులు పాల్గొన్నారు. సో మీరు ఎప్పుడైనా శస్త్రచికిత్స లేకుండా చిన్న రంధ్రం ద్వారా ఒక థెరపీని చేయడం చూసారా? అదే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గేమ్ చేంజర్ లాగా వస్తుంది. సో ఈ ఎన్నో మన డిసీజెస్కి దీంట్లో సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో మనం ఎట్లా చేస్తాము అంటే ఒక ఎక్స్రేస్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, సిటీ కానీ, డిఎస్ఏ కానీ, ఇమేజింగ్ మోడాలిటీస్ తోటి మనం చిన్న సూక్ష్మ క్యాథెటర్లు కానీ బాడీలో అవయవాల దగ్గరికి టార్గెటెడ్గా రీచ్ అయ్యి అక్కడికి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనివల్ల పేషెంట్స్కి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, పేషెంట్కి డే కేర్లో చేసే ప్రొసీజర్లు చాలా ఉన్నాయి అండ్ పేషెంట్కి పెయిన్ తక్కువ అండ్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి లాంగ్ టర్మ్గా ఉంటాయి అండ్ పేషెంట్ స్టే అనేది తక్కువ రోజులు ఉంటుంది హాస్పిటల్లో, త్వరగా రికవరీ అవ్వగలరు. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో మనం శస్త్రచికిత్స లేకుండా చిన్న రంధ్రం ద్వారా ప్రత్యేక ఇమేజింగ్ గైడెన్స్ తోటి మనం ఎక్కడైతే బాడీలో పార్ట్కి రీచ్ అవుదాం అనుకుంటున్నామో అక్కడ వరకు రీచ్ అయ్యి ట్రీట్మెంట్ని చేయడం, ఈ పద్ధతి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం ఎన్నో రోగాల్ని క్యూర్ అనేది చేయగలము, అట్లనే ఎన్నో డిసీజెస్ని డయాగ్నోసిస్ కూడా చేయగలము. సో వీటన్నిటిని మనం డిఎస్ఏ కానీ, అల్ట్రాసౌండ్ కానీ పరికరాలతోటి మనం డయాగ్నోస్ చేస్తామన్నమాట. సో ఈ పేషెంట్కి చిన్న రంధ్రం, మనం చెయ్యి దగ్గర రక్తనాళం దగ్గర కానీ, తొడ దగ్గర రక్తనాళంలో కానీ ఒక చిన్న చీలిక చేసి మనం క్యాథెటర్లని వివిధ ఆర్గాన్స్కి రీచ్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. కరీంనగర్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని విద్యుత్ సబ్స్టేషన్ ప్రక్కన రోడ్డు మీద చెత్త పోగేయడంతో పాటు ఆ చెత్త కుప్పకు నిప్పు పెట్టడం ద్వారా సమీప నివాసితులకు పొగతో ఇబ్బంది కలుగుతుందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతున్నదని ఎన్నో మార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని, పోయే నాదుడే లేడని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కాలనీ వాసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన ఉండాలి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. అబ్బురపరిచిన నషాముక్త భారత్ అభియాన్ పెయింటింగ్స్, కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ కాంపౌండ్ గోడలకు చిత్రాలను పెయింటింగ్ చేసిన విద్యార్థులు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.